పుట్టినరోజు, పెళ్లి రోజు, నిశ్చితార్థం, సారీ ఫంక్షన్స్, రిసెప్షన్ ఏదైనా సరే అన్ని శుభకార్యాలకు సంప్రదించండి ఐశ్వర్య కన్వెన్షన్. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా బాలల దినోత్సవాన్ని నవంబర్ 14 జరుపుకోబోతున్నాం. ఇది ఒక ఆనవాయితీగా సాంప్రదాయంగా జరుపుకుంటున్నాం. కానీ బాలల దినోత్సవానికి సంబంధించింది అసలు మనం ఏం చేయాలి? నిజానికి బాలల బాల్యాన్ని మనం కాపాడుతున్నామా? వారికి సంబంధించి ఒక బందీకానంలో బంధిస్తున్నామా? మన ఆలోచనలు అలవాట్లు ఎలా ఉంటున్నాయి? పిల్లల ఆలోచన పద్ధతి ఎలా ఉంటుంది? వీటన్నిటికీ చెప్పాలంటే ఒక సైకాలజిస్ట్ అవసరం. బాల్ని పూర్ణిమ గారు మనతో ఉన్నారు. వరంగల్కు సంబంధించి రాష్ట్రంలో కూడా తనకంటే ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది చైల్డ్ సైకాలజిస్ట్గా. అంతేకాకుండా వారు స్వయంగా ఒక సంస్థను కూడా నిర్వహిస్తున్నారు హన్మకొండ, వరంగల్ ప్రాంతాలలో. మరి దీనికి సంబంధించి ఈ సంస్థ ప్రత్యేకతలు ఏమిటి? అసలు పిల్లలకు సంబంధించింది మన అలవాట్లు ఎలా ఉండాలి, వారికి సంబంధించి మన ఆలోచన పద్ధతి ఎలా ఉండాలని వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్కారం అండి. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా శ్రీశ్రీ గారు అన్నారు, పాపం పుణ్యం ప్రపంచ మార్గం ఏమీ తెలియని పిల్లలారని. నిజానికి పిల్లల పరిస్థితి అట్లా ఏమీ తెలియకుండా ఉందా? తెలియకుండా చేస్తున్నామా? పిల్లలు ఇప్పుడు చాలా ఇంటెలిజెంట్గా ఉంటున్నారు. అండ్ పిల్లలు అసలు చాలా ఇన్నోసెంట్ అండి. ఒక రకంగా చూస్తే పిల్లలు, ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు ఏదన్నా చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ కింద పడేశారు, వస్తువు కింద పడేశారు అనుకోండి, ఫస్ట్ మన వంక చూస్తారు. మన ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూశాక దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ అవుతారు, నేను ఈ పని చేయొచ్చా చేయకూడదా అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న బాబు ఉన్నాడు, ఆడు ఏదన్నా చిన్న మాట అన్నాడు, ముద్ద అనిపించేసి నవ్వేస్తాం మనం. నవ్వేసినప్పుడు ఆడు ఓకే నేను ఇది చేసేయచ్చు అనుకుంటాడు. అది కరెక్ట్ కాదు అని అనుకున్నప్పుడు మన ఎక్స్ప్రెషన్ అనేది చేంజ్ అవ్వాలి, మనం కరెక్ట్ చెయ్యాలి. సో పిల్లలు ఏదైనా కానీ మన బిహేవియర్ని బట్టి ఉంటుంది. ఓకే, సో మనం వాళ్ళని కరెక్ట్ చేయాల్సి ఉంటుంది కరెక్ట్ టైంలో. అలా అయితేనే మనం వాళ్ళని ప్రాపర్ మంచి దిశలో మనం ఆ మార్గంలో పెట్టగలుగుతాం. లేకపోతే మొండికేయడం అనేది, మాట అస్సలు వినరు. ఇప్పుడు ప్రెజెంట్గా పిల్లలు చాలా వరకు మొబైల్ అడిక్షన్తో ఉన్నారండి. చాలా వరకు స్కూల్ నుంచి రాగానే పుస్తకాల కంటే ఫస్ట్ మొబైల్ అడుగుతారు. అమ్మని అడుగుతారు, లేకపోతే నాన్న అడుగుతారు. అమ్మ స్ట్రిక్ట్గా ఉంటే నాన్న అడుగుతారు, నాన్న స్ట్రిక్ట్గా ఉంటే నానమ్మని అడుగుతారు. సో ఎవరు స్ట్రిక్ట్గా ఉంటే వాళ్ళ జోలికి వెళ్ళకుండా ఎవరైతే ఫ్రీగా ఉంటారో వాళ్ళని అడుగుతుంటారు. సో దాని ప్రకారంగా మనకు పిల్లలు ముఖ్యము అన్నప్పుడు, వాళ్ళ బాగోగులు ఉన్నప్పుడు మనం కూడా ఒకసారి స్ట్రిక్ట్గా ఉండాల్సి ఉంటుంది. అలా అయితేనే వాళ్ళ పెరుగుదల బాగుంటుంది, ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. మీరు అన్నట్టుగా మొబైల్ అడిక్షన్ బాగా ఉంది. ఒక కార్టూన్ నెట్వర్క్ లాంటివి చూస్తుంటారు. అటువంటి చూడటంలో వాళ్ళలో క్రియేటివిటీ పెరగదంటారా? క్రియేటివిటీ కాదండి, అలవాటు అవుతుంది. అలవాటు ఎలా అవుతుంది? అందులో ఫర్ ఎగ్జాంపుల్ చోటా భీమ్ ఉన్నాడు. ఓకే, అందులో తను ఏం నేర్చుకుంటాడు అనేది పక్కకు పెడితే, వాడు మాట్లాడే అనుకరణ, ఇమిటేషన్ ఎక్కువగా ఉంటుంది పిల్లల్లో. ఏదైనా ఇష్టపడిన వాళ్ళని చూసి నేర్చుకుంటారు పిల్లలు. అలాగే ఇప్పుడు కార్టూన్ చూసారనుకోండి, అందులో వాళ్ళకి నచ్చిన క్యారెక్టర్ ఉంటే వాళ్ళని అనుకరించడానికి ట్రై చేస్తారు. బేసిక్గా వాళ్ళు మాట్లాడే తీరు, ఇప్పుడు చాలా వరకు ఏంటంటే పిల్లల్ని 6 months వరకు వాళ్ళు పాకరు. ఒక దగ్గర కుదురుగ్గా ఉంటారు. ఎప్పుడైతే 6 months వరకు వచ్చారనుకోండి, వాళ్ళు కదలడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు పెద్దలకు ప్రెజెంట్ జనరేషన్ నేను గమనించేది ఏంటి అంటే, వాళ్ళు పనులు ఎక్కువగా ఉంటున్నాయి. సో పిల్లోడు కదులుతున్నాడు కాబట్టి వాడి చేతిలో మొబైల్ పెట్టేయడం స్టార్ట్ చేసేస్తున్నారు వీళ్ళ పనులు చేసుకోవడానికి. అది ప్రెజెంట్గా జరుగుతుంది. అలాగా ఆడికి అది అలవాటైపోతుంది మెల్లిమెల్లిగా. మనం ఇంతకుముందు ఎలా చేసేవాళ్ళం, మనం మాట్లాడేవాళ్ళం, మన చేతికి తీసుకొని అమ్మ బాబు అని మాట్లాడుతుంటే వాడికి మాటలు వచ్చేవి. ఇప్పుడు చేతిలో మొబైల్ పెట్టేసరికి అది నేర్పిస్తుంది మాటలు, ఆ వాయిసెస్ వస్తున్నాయి, స్పీచ్ రావట్లేదు. ప్రెజెంట్ ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. క్రియేటివిటీ అనేది లేకపోతే వాల్యూస్ అనేవి మనం స్టోరీస్ చెప్పినప్పుడు వాళ్ళకు వస్తాయి, అర్థమవుతాయి. దాంట్లో ఏం తెలుస్తుందండి? తెలీదు. అట్లాగే పూర్ణిమ గారు, మీరు అన్నట్టుగా పిల్లలు ఒక వయసు వచ్చేసరికి వాళ్ళ మీద బాగా ప్రభావం చూపెట్టేది ఏంటి? తల్లిదండ్రుల, స్కూలా, లేకపోతే పరిసరాల? ఫస్ట్ పిల్లలకి తల్లిదండ్రులే అండి. ఇంట్లోని వాతావరణం వాళ్ళకి తెలిసింది వాళ్ళే. పిల్లలకి ఫస్ట్ పేరెంట్స్, లేకపోతే నానమ్మ తాతయ్య వీళ్ళే.
తర్వాత మెల్లిగా ప్రపంచం పెరుగుతుంది, స్కూల్ యాడ్ అవుతుంది. సో ఎప్పుడైనా బేసిక్గా పిల్లలు పరిగెత్తుకొచ్చేది తల్లిదండ్రుల దగ్గరికి. ఎప్పుడైతే ఇక్కడ సపోర్ట్ దొరకట్లేదు అనుకోండి, దే లుక్ ఫర్ ద అదర్ వన్. స్కూల్కి వెళ్తారు, అక్కడి నేర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ కరెక్ట్ చేయకపోతే ఆ అలవాట్లు పెరుగుతాయి. సో మనం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. వాళ్ళ అలవాట్లు ఏంటి, ఎట్లాంటి పిల్లలతో మింగిల్ అవుతున్నారు, వాళ్ళు సరిగ్గా కలుపుగోలుకో ఉంటున్నారా, కొడుతున్నారా, ఎలా ఉంటున్నారు. అండ్ ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, పిల్లలు మనము పెద్దవాళ్ళము ఫ్రెండ్షిప్ చేయడం అనేది మాట్లాడుకొని లేకపోతే పలకరించుకొని మనం ఫ్రెండ్షిప్ చేస్తాం. పిల్లలు ఆటలతోనే ఫ్రెండ్షిప్ చేస్తారు. వాడిది లాగేసుకోవడం, బొమ్మ లాగేసుకోవడము, లేకపోతే వాడిని అలా అనేసేయడము. సో దాన్ని బట్టి వాళ్ళ ఫేస్లు చూసి, ఎక్స్ప్రెషన్స్ చూసి, దాన్ని బట్టి వాళ్ళు ఫ్రెండ్షిప్ అనేది చేస్తారు. ఒక వంతుకు అది హెల్ప్ అవుతుంది. అది ఎక్స్ట్రీమ్ అయినప్పుడు ప్రాబ్లమేటిక్ అవుతుంది. సైకాలజిస్ట్గా చెప్పండి. ఇప్పుడు మీరు చాలా గమనిస్తారు చిన్న వయసు నుంచి, అంటే అప్పుడు పుట్టిన పిల్లల నుంచి కూడా మీరు గమనిస్తారు, బాగా చెప్పగలుగుతారని మీకు పేరుంది. ఒక 4-5 ఇయర్స్ బాబు ఇట్లా లాక్కుంటుంటే లేదా అతని యొక్క బిహేవియర్ని బట్టి భవిష్యత్తులో ఏమవుతాడని చెప్పవచ్చా? అదే కంటిన్యూ అవుతాయి సార్. చాలా ప్రాబ్లమేటిక్గా అవుతాడు. ఎమోషనల్ ప్రాబ్లమ్స్ అంటే ఎమోషనల్గా కూడా స్ట్రాంగ్గా ఉండలేడు. ఏదైనా డిమాండింగ్గా ఉంటుంది, అడ్జస్ట్ అవ్వలేడు. సో ఏదైనా చిన్నతనంలోనే పిల్లలు సెట్ అవ్వాలి. అది ఎమోషనల్గా కానివ్వండి, డిపెండెన్సీ కానివ్వండి, అర్థం చేసుకోవడం కానివ్వండి, అన్ని రకాలుగా వాళ్ళు పెరుగుతున్నారు కదండి, అన్ని రకాలుగా పెరుగుతుంటారు. ఫిజికల్గా పెరుగుతుంటారు, కాగ్నిటివ్ అంటే ఆలోచన తీరుగా పెరుగుతుంటారు, అన్నీ అర్థం చేసుకుంటూ ఉంటారు. ఈ ప్రతి దశలో పేరెంట్స్ హెల్ప్ఫుల్గా ఉండాలి, ఒక దశలో స్కూల్ టీచర్స్ హెల్ప్ఫుల్గా ఉండాలి. ప్రతి చోట అందరూ హెల్ప్ఫుల్గా ఉంటే వాళ్ళ లైఫ్ అనేది ప్రాపర్గా ఉంటుంది. మీరు స్కూల్ టీచర్ అని మీరు అన్నారు. ఇప్పుడు చాలా వరకు పేరెంట్స్ అంతా కూడా మార్కుల విషయంలోనే బాగా పోటీ పడుతున్నారు. మరి దీన్ని నివారించకుంటే ఏం జరుగుతుంది? మార్కులు అనేది వాళ్ళ ఎబిలిటీని చూపిస్తుంది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ బాబుకి 80 మార్క్స్ వచ్చాయనుకోండి, ఒక టైప్ ఆఫ్ పేరెంట్స్ దే విల్ బీ హ్యాపీ, బాగా తెచ్చుకున్నావు నాన్న అంటారు. కొంతమంది ఏమంటారు, అరే వాడికి ఎక్కువ వచ్చాయి, 81 వచ్చాయి, నీకెందుకురా 80 వచ్చాయి అని గొడవ పెట్టేస్తారు. ఎలా ఉంటుందంటే, ఇది నేను ప్రతి పేరెంట్స్తో చెప్తానండి, పిల్లలు సహజంగానే పేరెంట్స్ని హ్యాపీ చేసే తత్వంతో ఉంటారు, పేరెంట్స్ని హ్యాపీ చేసే తత్వంతోనే ఉంటారు. వాళ్ళు ఏదైనా చేస్తే పేరెంట్స్ హ్యాపీ అయినప్పుడు వాళ్ళు న్యాచురల్గా అది మళ్ళీ మళ్ళీ చేయడానికి చూస్తారు. ఎప్పుడైతే నువ్వు ఇట్లా ఎందుకు చేసావు అన్నప్పుడు, ఓకే మా అమ్మ హ్యాపీగా కాలేదు, మా అమ్మ హ్యాపీ అవ్వలేదు, మా నాన్న హ్యాపీగా లేడు, నేను చేసినా చేయట్లేదు. వెన్ దిస్ ఈజ్ కంటిన్యూడ్, మళ్ళీ మళ్ళీ పేరెంట్స్ ఇలా అంటుంటే కనుక ఒక టైంలో దే గివ్ అప్. నేనేం చేసినా పేరెంట్స్ హ్యాపీగా లేరు, నేను ఎందుకు చేయాలి టైప్లో అవుతారు. అంటే ఇంకొక వాదన కూడా వినిపిస్తుందండి బయట సమాజంలో, గతంలో కంటే పిల్లలు ఇప్పుడు ఇంటెలిజెంట్ అయినరు, పిల్లలకు తల్లిదండ్రులకు బాండింగ్ బాగా అయింది, బాగా క్లోజ్గా అవుతున్నారు, తక్కువ మంది పిల్లలు ఉండటం వల్ల ఇంట్లో అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అలా అవడం ఒక వంతుకు మంచిదే. ఫ్రెండ్షిప్ అనేది కొంతవరకు ఉండాలి, లైక్ కొంతవరకు అలౌ చేయాలి, కొంతవరకు రిస్ట్రిక్ట్ చేయాల్సి ఉంటుంది. అది పిల్లల భవిష్యత్తు గురించి. ప్రతిదీ మనం ఇస్తూ పోయామనుకోండి, వాళ్ళు అడిగిందల్లా ఇస్తూ పోయామనుకోండి, ఒక పాయింట్లో నేను అడుగుతానండి, ఒక అబ్బాయికి రోజు వాడు అడిగిందల్లా ఇచ్చారు, ఏంటంటే ఫ్రెండ్షిప్ని అన్నీ షేర్ చేసుకుంటాడు, బ్లా 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 అన్నీ చెప్తున్నాడు, అన్నీ ఇస్తున్నాను అంటారు. ఒక పాయింట్లో ఇంకా మర్సిడీస్ కార్ కావాలంటాడు. స్తోమత ఉందా మనకి? లేదు. వాడికి అర్థమవుద్దా? చెప్పినా అర్థం చేసి నాకు కావాలి అంటాడు. పాసిబుల్ అవుద్దా? ఫ్రెండ్షిప్ అంటారు, అర్థం చేసుకునేది ఉంటుందా? ఉండదు. సో రిస్ట్రిక్ట్ చేసే టైంలో రిస్ట్రిక్ట్ చేయాలి, వినే టైంలో వినాలి. అంటే ఇక్కడ ఫ్రెండ్షిప్ అంటే పేరెంట్స్ పిల్లలు మన దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు ప్రశాంతంగా వినడం నేర్చుకోవాలి. తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు, పిల్లలు ఎప్పుడైనా సార్ మన దగ్గర పేరెంట్స్ దగ్గర పరిగెత్తుకుని రావాలి. ఎక్కడ ఏది జరిగిన వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పుకోవాలి. చెప్పుకున్నప్పుడు పేరెంట్స్ నువ్వు ఇట్లెందుకు చేసినవరా అని క్వశ్చన్ వేయకుండా ప్రశాంతంగా వినాలి. వినడం పేరెంట్స్ నేర్చుకోవాలి, జడ్జింగ్ కాదు. దెన్ ఒకవేళ వాడేదైనా తప్పు చేశాడు అనుకోండి, వాడిని నెమ్మదిగా నువ్వేం చేయగలవు ఇటువంటి సిచ్యుయేషన్లో, ఇలా చేయడం కరెక్టేనా,
ఇలా చేయడం కరెక్టేనా, నీకు ఓకే అనిపిస్తుందా, క్వశ్చన్ ఏమనండి, వాడు ఆన్సర్ చేస్తాడు. మీకు కరెక్ట్ చేయాలి అనుకుంటే ఇలా చేస్తే బాగుంటుందా అని మళ్ళీ క్వశ్చన్ వేయండి. ఇట్స్ లైక్ యు ఆర్ నాట్ జడ్జింగ్. అప్పుడు మనం జడ్జ్ చేయట్లేదు, హెల్ప్ చేస్తున్నాం. వాడిలోని ఆన్సర్స్ని, ప్రాబ్లమ్కి సొల్యూషన్ని మనం తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. సో అట్లా వాడికి ఆలోచించే తీరు పెరుగుతుంది, చేంజ్ అవుతుంది, మెరుగుపడతాడు కూడా. అంతేగాని జడ్జ్మెంట్స్ ఉండకూడదు పిల్లల విషయంలో, ఓపిక ఉండాలి. ఒక చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పండి మేడం. మామూలుగా ఆడపిల్లలు తండ్రికి, మగపిల్లలు తల్లికి ఎక్కువ అటాచ్గా ఉంటారంటారు. దానికి సైకాలజీ ఏమైనా కారణం ఉందా? ఉందండి. ఎట్లా? ఇడిపస్ కాంప్లెక్స్ అనేసి ఉంది సార్. చిన్నప్పటి నుంచే ఉంటుంది, వాళ్ళు బై బర్త్ అలా అవుతారు. ఒక పాయింట్ తర్వాత ఇద్దరు అసలు బేసిక్గానే ఇద్దరిని ఇష్టపడతారు, కానీ ఒక రవ్వ ఎక్కువ ఇష్టపడుతుంటారు. అది న్యాచురల్గా ఉండేది, అది ఇబ్బంది కూడా కాదు. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. పూర్ణిమ గారు, ఇప్పుడు చిన్నపిల్లలకు సంబంధించి అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే, మీరు అప్పుడు పుట్టినగానే పిల్లల సైకాలజీ చెప్పి వాళ్ళు భవిష్యత్తులో ఏమవుతారు, ఎట్లా ఉంటారు అనేటువంటివి కూడా మీరు చెప్పగలుగుతారు అనేది మీకు ఒక పేరు ఉంది. దాని వెనుకున్న కథ చెప్పండి. అసలు మీరు ఇప్పుడు కొద్ది రోజుల క్రితం ప్రారంభించిన ఈ స్కూల్ విశేషాలు చెప్పండి. పిల్లలు పుట్టినప్పటి నుంచి అనే దానికంటే వాళ్ళు పెరుగుతున్న టైంలో వాళ్ళ పరిసరాలు ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవుతున్నది ఏంటి, పేరెంట్స్ నుంచి వాళ్ళకు వచ్చేది ఏంటి, లేకపోతే వాళ్ళ లైఫ్లో ఉన్న పీపుల్, ఇంపార్టెంట్ పీపుల్, వాళ్ళ రిలేషన్స్ నుంచి వాళ్ళకు వచ్చేది ఏంటి, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ అనేది పెరుగుతుందండి. ఏదైనా, ఈవెన్ ఇప్పుడు నేనైనా కానివ్వండి, మీరైనా కానివ్వండి, మనం చిన్నప్పటి నుంచి పెరుగుతున్న వాతావరణం, మన ఎక్స్పీరియన్స్ అయిన సిట్యుయేషన్స్, వాటి వల్ల మన బిలీఫ్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్గా పడుతుంది, రైట్? సో ఎప్పుడైతే అది కరెక్ట్గా పడుతుందో వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు పెద్దయ్యాక. సో చైల్డ్హుడ్ అనేది ప్రాపర్గా, స్ట్రాంగ్గా, ఎమోషనల్లీ స్ట్రాంగ్గా ఉండాలి. దానికి హెల్ప్ అయ్యేది పేరెంట్స్ అండ్ స్కూల్ టీచర్స్. నేను దక్ష చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ మేము జూన్లో స్టార్ట్ చేసామండి, ఈ సంవత్సరమే 2024లో. సో దిస్ ఈజ్ బేసికలీ ఇంటిగ్రేటెడ్ ఆటిజం థెరపీ సెంటర్. సో దీంట్లో ఏంటంటే మనకి స్పీచ్ థెరపీ ఉంటుంది, బిహేవియర్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే కొంతమంది పిల్లలు ఆల్ఫాబెట్స్ రాయమంటే బి రాయబోయి డి రాస్తారు, పి రాయబోయి క్యూ రాస్తారు. సో అండ్ ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ క్లాస్లో ఉంటారు కానీ మ్యాథ్ అంత రాదు, సో కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఇట్స్ లైక్ వీ కాల్ దట్ యాజ్ లెర్నింగ్ డిసెబిలిటీ అంటాం. దాన్ని అధిగమించడానికి, అది ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వీ యూస్ స్పెషల్ ఎడ్యుకేషన్. స్పెషల్ స్కూల్ కూడా ఉంది. సో ఇక్కడ మనకి ఆక్యుపేషనల్ థెరపీ అంటే పిల్లలు డైలీ యాక్టివిటీస్ చేసుకునేలాగా, మన ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్గా. లైక్ కొంతమంది పిల్లలు బికాజ్ ఆఫ్ దిస్ మొబైల్ అడిక్షన్, చిన్నప్పటి, నేను ఇందాక మెన్షన్ చేశాను, 6 monthsలోనే స్టార్ట్ అవుతుంది. మొబైల్ అనేది ఇచ్చేయడం వల్ల డెవలప్మెంటల్ డిలేస్ ఉంటాయి. అంటే వాళ్ళు టైంకి కూర్చోడు, నడవడం కానివ్వండి, స్పీచ్ కానివ్వండి, ఇవన్నీ డిలే అవుతాయి. ఎందుకు? కూర్చొని మొబైల్ పట్టుకొని కూర్చుంటారు. ఓకే, వేరే దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. మనల్ని మాట్లాడుతుంటే మన వంక చూడరు, హైపర్ అవుతారు. ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి. వీటి వల్ల వాళ్ళకి డెవలప్మెంట్స్ అన్నీ ఆ ఏజ్లో కావాల్సిన ఏదైతే డెవలప్మెంట్ జరగాలో అది జరగదు. సో అవన్నీ అడ్రస్ చేయడానికే ఈ సెంటర్. స్పీచ్ థెరపీ కానీ, నేను ఏదైతే థెరపీస్ మెన్షన్ చేశానో అవన్నీ. ఈ హైపర్ యాక్టివ్ కానివ్వండి, ఇప్పుడు ఇందాక మెన్షన్ చేసినట్టు మొబైల్ అడిక్షన్ వల్ల కాన్సన్ట్రేషన్ కుదరదు పిల్లలకి, గుర్తుండట్లేదు, మెమరీ ప్రాబ్లం ఉంటుంది. బిహేవియర్స్ కూడా నెగిటివ్ బిహేవియర్స్, కొట్టడం కానివ్వండి, తన్నడం కానివ్వండి, ఒక్క దగ్గర కుదురుగా కూర్చోరు ఇలాంటి పిల్లలు. వీళ్ళకి బిహేవియర్ మోడిఫికేషన్, దాని గురించి అనేసి థెరపీ ఉంటుంది. చివరగా చెప్పండి మేడం, 14th నవంబర్ సందర్భంగా పిల్లలకి ఏం చెప్తారు, పెద్దలకి ఏం చెప్తారు ఒక సైకాలజిస్ట్గా? పిల్లలకి మీ ఇన్నోసెన్స్ పోగొట్టుకోవద్దు అంటాను. జస్ట్ బీ ఎ చైల్డ్. మీరు పెరిగిన ఎట్లున్నా అలా ఉండాలి. కాకపోతే నేర్చుకునేది నేర్చుకోవాలి. కాకపోతే ఆ ఇన్నోసెన్స్ అనేది పెట్టుకోండి. బీ ఎ చైల్డ్ ఫర్ ఎవర్. ఇది చూడండి, చిన్న పిల్లలు అమాయకంగా ఉంటారు, నేర్చుకుంటారు, హ్యాపీగా ఉంటారు. చిన్నపిల్లలను చూడండి, హ్యాపీ
హ్యాపీగా ఉంటారు ఎప్పుడు. అలా హ్యాపీగా ఉండాలి పిల్లలు ఎప్పుడైనా. అండ్ పెద్దలకి ఏంటి అంటే పిల్లల్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళు ఏదైనా చేస్తున్నారు అంటే ఒక స్టేట్మెంట్ ఉంది సార్, దెర్ ఈజ్ అ నీడ్ బిహైండ్ ఎవ్రీ బిహేవియర్. వాడు ఏదైనా చేస్తున్నాడంటే ఏదో అవసరం ఉంది వాడికి అక్కడ. అది అర్థం చేసుకోవాలి పేరెంట్స్ పోవాలి. ఓకే, అది ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో చాలా హెల్ప్ అవుతుంది.